దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 5th January 2024. మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 7వ వచనము. డ్యూటెరోనమీ చాప్టర్ 28 and verse 7. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవలు నీ ఎదుట నుండి పారిపోవుదురు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్లారా, ఈ సంవత్సరమున నీకు విరోధముగా ఎటువంటి ప్రతికూల పరిస్థితి, దాన్నే శత్రువులు అంటాం, పరిస్థితి సంభవించినను అది ఆరోగ్యం లేక ఆర్థిక విషయమైన, కుటుంబ విషయమైన, చదువు విషయమైన, ఉద్యోగ విషయమైన, వ్యాపార విషయమైన ఏదైనా ప్రతికూల పరిస్థితి నీ మీదకి వచ్చినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు వారిని మీ యొద్ద నుంచి పారద్రోలుతాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ యొదట హతమొగునట్లు చేయును. దే విల్ బి డిఫీటెడ్. సమస్యలు రాక మానవు, పరిస్థితులు విరోధంగా రాక మానవు, కానీ దేవుడు వాటన్నిటినీ హతము చేస్తున్నాడు. వారు ఒక త్రోవ నుంచి వచ్చి 7 త్రోవలు పాడిపోతారు. ఓ దేవునికి స్తోత్రము కలుగునుగాక. శత్రువులు, అది చిన్న శత్రువు అయినా, పెద్ద శత్రువు అయినా, పేరు కలిగినదైనా, పేరు లేనిదైనా, ఏ శత్రువు అయినను ఒక త్రోవన వచ్చి 7 త్రోవన పారిపోవాలి. దేవుడు వారిని హతము చేసి ఉన్నాడు గనుక డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ యువర్ డిఫీట్స్ ఇన్ లైఫ్. ద లార్డ్ ఈస్ రైజింగ్ యూ అప్. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. ద లార్డ్ షల్ కాజ్ thine enemies who rise up against thee to be smitten before thy face. నీ ఎదుటనే they shall come out against thee in one way and flee before thee 7 ways. They will flee in 7 ways. నీ ముందుటే హతమగునట్లు చేస్తున్నాడు దేవుడు. ఈరోజు నువ్వు ఈ సత్యాన్ని నమ్మాలి. నమ్మి నీవు ప్రతి దినము దేవుణ్ణి ఈ యొక్క వాగ్దానం కొరకు స్తుతించాలి. ఎవ్రీడే థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ ప్రామిస్ ఆఫ్ డ్యూటెరోనమీ చాప్టర్ 28 and verse 7. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఇది ప్రూవ్ అయిన వాగ్దానము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆది సంఘంలో, ఆది అపోస్తుల జీవితంలో ఇది రుజువు చేయబడిన వాగ్దానము. ఈరోజు క్రొత్త నిబంధన కాలంలో మన జీవితంలో కూడా ఇది రుజువు అవుతున్న వాగ్దానము. కనుక నీకు విరోధంగా అనారోగ్యమైన శత్రువున, అప్పు బాధన శత్రువు అయినా, లేక లేమని శత్రువు అయినా, దుఃఖమైన శత్రువు అయినా, అవమానమైన శత్రువు అయినా, ప్రియ దేవుని బిడ్డలారా, శత్రువు ఎవరైనాను దేవుడు నీ ఎదుటనే వారిని హతము చేస్తున్నాడు. వారు ఒక త్రోవ నుంచి వచ్చి 7 మార్గాల పారిపోవాల్సి వస్తుంది. హల్లెలూయా. हिंदी में पढ़ेंगे व्यवस्था विवरण, उसमें 28th चैप्टर और 7 वचन पढ़ रहे हैं. यहोवा ऐसा करेगा कि तेरे शत्रु जो तुझ पर चढ़ाई करेंगे वे तुझसे हार जाएंगे. वे एक मार्ग से तुझ पर चढ़ाई करेंगे, परंतु तुम्हारे से 7 मार्ग से होकर भाग जाएंगे. आपको शत्रु आपसे भाग जाएंगे. ओ परमेश्वर, जो भी शत्रु आपके विरोध आ रहे हैं उनको परमेश्वर हरा दे रहे हैं, आपके सामने हरा देंगे. प्रिय भाइयों बहनों, मत डरो. ये साल कुछ नहीं हो, वो शत्रु मृत्यु भी हो सकता है, परमेश्वर उसे हरा देंगे. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేనిని గురించి కూడా నువ్వు చింతించొద్దు. వాగ్దానం చేసిన దేవుడు నీ పక్షంగా, నీకు తోడుగా ఉన్న దేవుడు ఏ శత్రువు అయినను హతము చేస్తున్నాడు, నీ ఎదుటనే హతము చేస్తున్నాడు. కనుక దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ సంవత్సరమంతయు దైవికమైన ఆరోగ్యమును నీకు ప్రకటిస్తున్నాను, దైవికమైన పోషణను ప్రకటిస్తున్నాను, దైవికమైన భద్రతను ప్రకటిస్తున్నాను, దైవికమైన నడిపింపును ప్రకటిస్తున్నాను. ఓ ఐ థ్యాంక్ గాడ్ ఫర్ ఐ డిక్లేర్ డివైన్ ప్రొటెక్షన్, డివైన్ ప్రావిజన్, డివైన్ హీలింగ్ అండ్ డివైన్ గైడెన్స్ ఇన్ యువర్ లైఫ్. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన వాడా, మీకు స్తోత్రంలో నాయన.
దైవిక నడిపింపుకే స్తోత్రములు. ఈ సంవత్సరం అంతయు నాయన తండ్రి, ప్రతి శత్రువు మాకు విరోధంగా వచ్చిన ప్రతి శత్రువుని మా ఎదుట నువ్వు హతము చేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రములు. ఉద్యోగాల్లో వ్యాపారాలు నీ ఉండి నడిపించి సహాయం చేయని, వారు ఉద్యోగాలకి వ్యాపారకు విరోధ పరిస్థితులన్నిటినీ హతము చేసిన స్తోత్రం. చదువుకుంటున్న పిల్లలందరినీ ఆస్వాదిస్తుంది అయ్యా. వారి చదువుల్లో మీ తోడు దయచేసి కాపాడి నడిపించి మహిమను పొందుకోమని ప్రార్థన విజ్ఞాపనం చేస్తున్నారు. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరూ కూడా మీరు దీవించినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరిపించుకుంటూ వారందరూ దీవించండి అయ్యా. మీ తోడు వారితో ఉంచి మీ దయాకీటం ధరింపు చేసి మీ దయలో మనుషుల దయలో వారందరినీ కూడా వర్ధలింపు చేసి కాపాడినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి. వారి పరిచయలో మీ సహాయము, మీ నడిపింపుకే, మీ కృప దీవెనాశీర్వాదాల కొరకే స్తోత్రంలో నాయన. అన్నిటికంటే ఎక్కువగా నాయన మీ తోడు వారి నుండి పరిచయకు విరోధంగా ఉన్న ప్రతి శత్రువును దేవా నీ బిడ్డలు ఎదుటనే నువ్వు హతము చేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, భారతదేశం కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాను. ఈ దేశాన్ని రక్షించి కాపాడి బలపరిచి మీ శక్తితో నింపినందుకు స్తోత్రంలో నాయన. రక్షణ అనుభవంలో నడిపించినందుకు స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేసినగా నీవే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావలసిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అనౌన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.